నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకూడళ్ల సవాల్ 23వ భాగం. నువ్విక్కడేం చేస్తున్నావు? అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సీరియస్గా అడిగాడు శ్యామ్. నిసర్గ్ మెల్లగా గోడ నుంచి దూరం జరిగి నిఠారుగా నిలబడ్డాడు. అతని పెదవుల మీద నవ్వు చెక్కు చెదరలేదు. ఎప్పుడు ఏ టైంకి ఎవరు ఎలా ఉండాలో నిర్ణయించడానికి మనం ఎవరం శ్యామ్, రాతలా ఉంది అన్నాడు వేదాంతం చెప్తూ. ఒళ్ళు మండింది శ్యామ్కి. అసలే బృందక్కడ లేదని చికాకుగా ఉంది అతనికి. బృందెక్కడా? తథాగత్ అడిగాడు తన సబార్డినేట్స్కి సైగ చేస్తూ. సుమంత్ వేగంగా బయటికి పోయి ఫోన్ చేసి వ్యాన్ కావాలని చెప్పడంతో పోలీస్ వ్యాన్ బయలుదేరింది. నా కారులో సేఫ్గా ఉండాలి పాటలు వింటూ కులాసాగా అంటూ శ్యామ్ వైపు చూసి సైగ చేశాడు నిసర్గ్. తథాగత్ సారంగపాణితో మాట్లాడే పనిలో పడ్డాడు. అప్పటికే షేపులు మారిపోయి ఉన్న అతన్ని అతి కష్టం మీద జరిగిన విషయం చెప్పాడు. సారంగపాణి తన తప్పు ఒప్పుకోవడంతో తేలికగా నిట్టూర్చాడు తథాగత్. అక్కడ జరగవలసింది చూడడంలో మునిగిపోయాడు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఇదేంట్రా అమ్మాయిని పట్టుకురమ్మంటే ఈడెవడినో పట్టుకొచ్చారేంటి? తమాషాగా ఉందా? కోపంగా అడిగాడు తన అనుచరులని సారంగపాణి. అప్పటికి యాదగిరి మొహం గీసిన కందగడ్డలా మారిపోయింది. మిగిలిన అనుచరుల మొహాల్లో రంగులు మారాయి. అమ్మాయి అక్కడి నుంచి వెళ్లడం తామెవరూ చూడలేదు. తామందరినీ చావుగొట్టి తాము మూలుగుతున్న టైంలో ఆ అమ్మాయిని దాటించేసి ఉంటాడని అర్థమైంది యాదగిరికి. మింగలేక కక్కలేక అన్నట్టుగా చేతులు నలుపుకుంటూ నిలబడ్డాడు. ఎవడ్రా వీడని అడుగుతుంటే గుండ్రాయిలా అలా నిలబడతావేరా అంటూ బలంగా చెయ్యి విసిరాడు సారంగపాణి. యాదగిరి చటుక్కున వెనక్కి అడుగు వేసి తప్పించుకుని ఉండకపోతే దవడ ఎముక ఖచ్చితంగా ఫ్రాక్చర్ అయి ఉండేది సారంగపాణి చెయ్యి విసిరిన వేగానికి. అన్నా తప్పైంది, ఈడెవడో మాకు తెలియదు, ఏడు నుంచి వచ్చిండో అంతకన్నా తెలియదు, మస్తు పరేషాన్ చేస్తుండు. ఇక ఉండబట్టలేక చెప్పేశాడు యాదగిరి. తన అనుచరుల సంగతి తర్వాతైనా చూడొచ్చని అనుకుంటూ నిసర్గ వైపు తిరిగాడతను. ఏందయ్యా నీ లొల్లి? ఈడ పోరుండాలే, ఏం చేసినావు? కోపంగా అడిగాడతన్ని. ఆ పోరి నా దోస్త్, ఆమెని నీ వాళ్ళు బలవంతంగా ఈడ్చుకురావడం నాకు నచ్చలే, అందుకే తీసుకుపోయినా సారంగపాణిని ఇమిటేట్ చేస్తూ చెప్పాడు నిసర్గ్. కోపంతో గుడ్లూరిమి చూశాడు సారంగపాణి. ఇంతమంది ఉన్నారు, ఒకడొచ్చి మీ ఇజ్జత్ తీస్తుంటే సిగ్గు లేకుండా నిలబడ్డారా? పొండి పోయి వాడి భరతం పట్టండి ఆజ్ఞాపించాడు. అతని మేనలుడు ముందుకు అడుగులు వేశాడు హీరోలాగా. మరు నిమిషం ఏం జరిగిందో తెలియలేదు వాడికి. అంత వేగంగా కదిలాడు నిసర్గ్. ఎగిరి 5 అడుగుల దూరంలో పడ్డాడు వాడు. గోడకి కొట్టుకుని తల అతని కళ్ళ ముందు రంగురంగుల నక్షత్రాలు ప్రత్యక్షమయ్యాయి. తమ బాస్ చూపులు తట్టుకోలేక ధైర్యం చేసి 2వ రౌండ్కి సిద్ధమయ్యారు యాదగిరి బ్యాచ్. కళ్ళు మూసి తెరిచేలోగా పూర్తయిపోయింది ఫైట్. సారంగపాణి వెర్రిమొహం వేసుకుని నిలబడ్డాడు దెబ్బలతో మూలుగుతున్న తన అనుచరుల మధ్యలో. నిసర్గ్ అతని కాలర్ పట్టుకుని బలంగా గుంజి అతని మొహంలో మొహం పెట్టి సీరియస్గా చూశాడు. ఇక్కడేం చేద్దామని ప్లాన్ చేశావు అడిగాడు కర్కశంగా నిసర్గ్. ఏం లేదు తడబడిపోతూ అన్నాడు సారంగపాణి. ఏం లేకుండానే ఒక ఆడపిల్లని రాత్రిపూట కిడ్నాప్ చేయించి ఊరు చివరి ఉన్న ఫామ్ హౌస్కి రప్పించావా? క్రోధంతో కళ్ళు ఎర్రబడుతూ ఉండగా అడిగాడు కఠినంగా నిసర్గ్. అప్పే అంటూ తల అడ్డం తిప్పబోయిన సారంగపాణి మూతి మీద పడింది బలమైన దెబ్బ. గిలగిలలాడిపోయాడు నొప్పికి సారంగపాణి. మరొకసారి అడగను అతని చెవులు గట్టిగా మెలిపెడుతూ హెచ్చరించాడు నిసర్గ్. మరికొన్న దెబ్బలు తగిలాక నోరు విప్పాడు సారంగపాణి. ఆ పిల్లకి మా వాడు తనదైన స్టైల్లో బుద్ధి చెప్పాక యాదగిరి ఆమెని వాడుకుంటాడని అనుకున్నా. ఆ తర్వాత ఆమెను తెలిసిన ప్రాస్టిట్యూట్ కొంపలో పడేయించొచ్చని ప్లాన్ చేశా. అతని మాట పూర్తి కాకుండానే పంచ్ బ్యాగ్ లాగా మారిపోయాడు నిసర్గ చేతిలో సారంగపాణి. అతని చేతిలో చావడం కన్నా జైలుకు పోవడం బెటర్ అని అర్థం చేసుకున్నాడు సారంగపాణి. మహాప్రభో నన్ను వదిలేయండి, నేను జైలుకు పోతా అంటూ గొల్లున ఏడుపు మొదలుపెట్టాడు. ఇక ప్రస్తుతానికి వస్తే సత్యదేవ్ ఆధ్వర్యంలో స్వయంగా ఛార్జ్షీట్ తయారు చేశాడు తథాగత్. ఆ జ్యూరిస్డిక్షన్ పోలీస్ ఆఫీసర్ అది చదివి కామ్గా సంతకం చేసేశాడు. అందరినీ స్టేషన్కి తరలించారు. నిసర్గ్ శ్యామ్ని తన కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు. లోపల సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని చక్కగా పాటలు వింటూ రిలాక్స్ అవుతోంది బృంద. అప్పటికి టైం అర్ధరాత్రి గడిచి 2 గంటలైంది. శ్యామ్ కిటికీ అద్దం మీద మునివేళ్లతో సున్నితంగా తట్టాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది బృంద. ఎదురుగా శ్యామ్ని చూడగానే దుఃఖం ఆనందం కలిసి వచ్చేశాయి ఆమెకి. డోర్ తీసుకుని కారు దిగి భర్తని గాఢంగా పెనవేసుకుపోయింది. అంతవరకు లోపల దాగి ఉన్న టెన్షన్ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తుంటే అతని గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
మీరు రావడం లేట్ అయింది వెక్కుతూనే కంప్లైంట్ చేసింది బృంద. సారీ బృంద, నిజంగా ఆఫీస్లో ఒక కేసు విషయం డిస్కస్ చేస్తూ ఉండిపోయాను. అది చాలా ఇంపార్టెంట్ కేస్, డిఫెన్స్కి వ్యతిరేకంగా వాదించాలి. ఆమె వెన్ను నిమురుతూ సూదింగా అన్నాడు శ్యామ్. ఆమె తలపై తన గెడ్డాన్ని ఆనించి చిన్నగా గొంతు సవరించుకున్నాడు నిసర్గ్. భార్యాభర్తలు ఇద్దరూ దూరం జరిగి అతని వైపు తిరిగారు. సారీ అన్నాడు శ్యామ్. నిసర్గ్ నవ్వాడు. థ్యాంక్ యూ. ఈరోజు నువ్వు లేకపోతే నా భార్య పరిస్థితి ఏమై ఉండేదో అని తలుచుకుంటేనే గుండె ఆగినంత పనైంది నాకు. అప్రయత్నంగానే బృందని మరొకసారి తన దగ్గరికి లాక్కుంటూ అన్నాడు శ్యామ్. ఏమీ జరిగేది కాదు శ్యామ్, బృంద చాలా ధైర్యం కల అమ్మాయి. నువ్వు వచ్చే వరకు వాళ్ళని ఆపగలిగేది. ఆమె వైపు ఆప్యాయంగా చూస్తూ అన్నాడు నిసర్గ్. అసలు నీకు తను ఇక్కడ ఉందని ఎలా తెలిసింది అడిగాడు కుతూహలంగా శ్యామ్. లోపల నవ్వుకున్నాడు నిసర్గ్. పిలిచిన వెంటనే ప్రత్యక్షమవ్వడానికి నేను అప్పులిచ్చేవాడిని కాదోయ్ శ్యాము. నేను ప్రకృతి డిన్నర్కి వెళ్తూ ఉంటే బృందని ఎక్కించుకున్న వ్యాన్ శరవేగంతో వెళ్తూ ఒక సైకిల్ వాళ్ళని డాష్ కొట్టినంత పని చేయడంతో నేను ప్రిన్సెస్ ప్రకృతికి ఆ సైకిల్ వాళ్ళని అప్పగించి వీళ్ళని తరుముకుంటూ వచ్చాను. బృందని లోపలికి ఈడ్చుకుంటూ రావడం చూశాను. పరిసరాలన్నీ గమనించి ఎంతమంది ఉన్నారో అంచనా వేయడానికి టైం పట్టింది. అప్పటికే బృంద చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థించేస్తోంది అన్నాడు నవ్వుతూ నిసర్గ్. ఆ చీకటిలో అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వలేదు నిసర్గ్ వాళ్ళని. మీరు నా కారు తీసుకువెళ్ళండి అంటూ బలవంతంగా ఇద్దరినీ లోపలెక్కించాడు. మరి నువ్వెలా వెళ్తావు ఇంటికి అడిగింది బృంద. పాక్కుంటూ టక్కును వచ్చింది సమాధానం నిసర్గ్ నుంచి. హా తెల్లబోయింది బృంద. శ్యామ్ అనుమానంగా చూశాడు అతని వైపు. అతనికి మతిపోలేదు కదా అని. అప్పటికే అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నాడు. జస్ట్ కిడింగ్ స్వీటీ, అంత ఫైట్ చేశాక లిటరల్లీ నడవడానికి ఓపిక ఉండదు, పాకాల్సిందే. కానీ ఈ వయసులో అది బాగోదు కదా. బృంద వైపు చూసి నవ్వుతూ అన్నాడు నిసర్గ్. నన్ను ప్రకృతి వెయిట్ చేస్తున్న ప్లేస్లో డ్రాప్ చేయండి అంటూ వెనక తలుపు తీసి ఎక్కి కూర్చున్నాడు నిసర్గ్. అప్పటికే అతను ఫోన్ మోగడంతో ఆన్సర్ చేశాడు. చెప్పు ప్రిన్సెస్ అంటూ. నిసర్గ్ని ప్రకృతి వెయిట్ చేస్తున్న హాస్పిటల్ కాంపౌండ్లో డ్రాప్ చేశాక డిన్నర్కి ఆహ్వానించింది ప్రకృతి వాళ్ళిద్దరినీ తమతో. బృంద ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళడం అవసరమా అనిపించింది. కానీ నిసర్గ సమక్షంలో కొంత రిలాక్స్ అవుతుందన్న ఉద్దేశంతో ఇంట్లో పరిస్థితులను పక్కన పెట్టి ఓకే చెప్పాడు శ్యామ్. ప్రకృతి కూడా వెనక కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు అతను. చాలాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మన నైట్ పంచ్కి పోనీ శ్యామ్, అక్కడైతే మనకి ప్రైవసీ ఉంటుంది అంది ప్రకృతి. కానీ మనం బయట డిన్నర్కి వెళ్దామని అనుకున్నాం కదా బేబ్ అన్నాడు నిసర్గ్ ఆశ్చర్యంగా. ఎక్కడ తిన్నామన్నది కాదు కదా ఎస్జీ, అలా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నది ముఖ్యం. అనుకోకుండా శ్యామ్తో కలిసి భోజనం చేసే అవకాశం దొరికింది కదా చాలా రోజుల తర్వాత. లెట్స్ పార్టీ అంది మృదువుగా ప్రకృతి. ఎలా ఉన్నావు ప్రిన్సెస్? చాలాసేపటి తర్వాత శ్యామ్ నోరు విప్పాడు. హమ్మయ్య, మనుషుల్లో పడ్డావా? నోరు విప్పడానికి ఇంతసేపు పట్టింది అంది చనువుగా ప్రకృతి. చిన్నగా నవ్వాడు శ్యామ్. ఏసీ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతోంది. నల్లని తార రోడ్డు మీద సూటిగా దూసుకుపోతోంది ఆ ఇంపోర్టెడ్ కార్. నా పెళ్లికి రాలేదు కదా, అందుకని అలిగాను చెప్పాడు టీజింగ్గా శ్యామ్. ఆశ్చర్యంగా చూసింది బృంద. శ్యామ్ అంత చనువుగా బయట వాళ్లతో మాట్లాడగా చూడడం అదే మొదటిసారి ఆమెకి. అసలు పెళ్ళయ్యాక ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికే సరిపోయింది. ఇక అతని ఫ్రెండ్ సర్కిల్ ఏంటో తెలుసుకోవడానికి ఇంకెంత సమయం పడుతుందో అనుకుంది మనసులో. ఎలా ఉంది బృంద నీ వైవాహిక జీవితం? సంభాషణ బృందతో ప్రారంభిస్తూ అడిగింది ప్రిన్సెస్ ప్రకృతి. బాగుందండి మొహమాటంగా అంది బృంద. బట్టలు నలిగిపోయి చెమటవాసు వస్తోంది తను. ఇది డిన్నర్ టైం కూడా కాదు, ఇంచుమించుగా బ్రేక్ఫాస్ట్ టైం కావస్తూ ఉంది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమా అనిపించింది బృందకి. కానీ అలా అంటే శ్యామ్ ఏమనుకుంటాడో అని మాట్లాడకుండా ఊరుకుంది. అలా ఆమెను ఏదో ఒకటి ప్రకృతి మాట్లాడిస్తూ ఉండగానే నైట్ పంచ్ పబ్కి చేరుకున్నారు వాళ్ళు. తమాషా చూసావా బృందా, ఇక్కడే నా ప్రేమ కథ మొదలైంది. సేమ్ నీలాగానే ఎటొచ్చి ఈ పెద్ద మనిషి నన్ను రక్షించడమే కాదు, నా వాగుడు భరించాడు కూడా. నిన్ను రక్షించడానికి శ్యామ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. మన సోల్మేట్స్ని మనం ఒకేలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నాం. బృంద చేతిని పట్టుకుని ప్రైవేట్ బిల్డింగ్ వైపు అడుగులు వేస్తూ నవ్వుతూ చెప్పింది ప్రకృతి. అందరూ నిసర్గ్ ప్రైవేట్ పెంట్ హౌస్కి చేరుకున్నాక గెస్ట్ రూమ్ చూపించి వాళ్ళిద్దరికీ ప్రకృతి. ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ లేదా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేద్దాం, బాగా ఆకలిగా ఉంది అంటూ వాళ్ళని గదిలోకి తరిమింది. ఇంటికి వెళ్ళవలసింది శ్యామ్. వీళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టడం అవుతుందేమో. గదిలోకి రాగానే బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ సంకోచంగా అంది బృంద. అలా ఏమీ ఫీల్ కాకు బృంద, నిసర్గ్ నాకంటే అమ్మకి నాన్నకి బాగా క్లోజ్.
అమ్మ అని పిలుస్తాడు అమ్మని. సో తన ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క. క్యారీ ఆన్. ఆమెని బుజ్జిగించి బాత్రూంలోకి పంపాడు శ్యామ్. తల్లికి కాల్ చేశాడు. బృంద లోపలికి వెళ్ళి తలుపు వేసుకోగానే. ఇంటికి వచ్చేసాను శ్యాము. ఉర్విజ నిద్రపోతోంది. గట్టు నాన్న ఇంకా ఇంటికి రాలేదు. అటు నుంచి ఫల్గుణ కంఠం అలసటగా వినిపించింది అతనికి. మా గురించి టెన్షన్ పడకమ్మా అంటూ జరిగిన విషయం మొత్తం వివరించాడు తల్లికి శ్యామ్. అమ్మో, అంత దుర్మార్గం చేశారా వాళ్ళు? గుండెల మీద చెయ్యి వేసుకుని భయంగా అడిగింది ఫల్గుని. భయం లేదమ్మా. నిసర్గ సమయానికి ఆ సమస్యని తేల్చేశాడు. అక్కడికొచ్చి సారంగపాణి తన తప్పు ఒప్పుకున్నాడు. ఇక వాడి నుంచి బృందకి ఏ సమస్య రాదు. తల్లికి ధైర్యం చెప్పాడు శ్యామ్. మరికొంతసేపు మాట్లాడాక కాల్ కట్ చేశాడు అతను. చిన్నగా నిట్టొచ్చి బృంద బయటికి వచ్చాక తను ఫ్రెష్ అయి వచ్చి ఆమెతో పాటుగా హాల్లోకి నడిచాడు. ఉర్విజ విషయం అప్పుడే చెప్పదలుచుకోలేదు ఆమెకి అతను. ముందు ఆమె పొట్టలో సాలిడ్ ఫుడ్ పడాలి. అందుకే నిసర్గ్ ప్రకృతిలో హెల్ప్ తీసుకోవడానికి సందేహించలేదు అతను. మనసులో ఉన్న సందేహాలు సంకోచాలు పక్కకి నెట్టేశాడు. డైనింగ్ హాల్లో కూర్చుని పాల జగ్ని నోటికి ఆనించుకుని దాని పని పడుతున్నాడు నిసర్గ్. ఆశ్చర్యంగా చూస్తూనే కూర్చుంది బృంద. సరిగ్గా చూడడానికి హీమ్యాన్లా ఉన్న అమూల్ బేబీనే బృంద. పాలు తప్ప వేరే ద్రవ పదార్థం తాగే అలవాటు లేదు. నీళ్లు కూడా తక్కువే అంది ప్రకృతి నవ్వుతూ. శ్యామ్ బృంద కూర్చోగానే వాళ్ళకి ప్లేట్లలో ఇడ్లీ, కొబ్బరి చట్నీ, సాంబార్ పెట్టి ఇచ్చింది. వేడివేడిగా ఉండడంతో గబగబా లాగించేసింది బృంద. శ్యామ్ తన ప్లేట్లో ఉన్న ఒక ఇడ్లీ తీసి ఆమె ప్లేట్లో వేయడం, అది కూడా పూర్తి చేయడం ఆమెకి తెలియనేలేదు. వేడివేడిగా నెయ్యి, మిరియాలు వేసిన పొంగల్ని ప్లేట్లో పెట్టగానే ఆవురవురమంటూ తింటున్న బృందని చూస్తే జాలేసింది శ్యామ్కి. ఎంత టెన్షన్ పడిందో, ఆకలి దాహంతో ఎంత విలవిలలాడిందో తలుచుకుంటే రక్తం మరిగిపోయింది అతనికి. నువ్వు ఆ సారంగపాణిని నాకు వదలకుండా తప్పు చేశావు నిసర్గ్. అతని కళ్ళలోకి చూసి కొంచెం తీవ్రంగానే అన్నాడు శ్యామ్. లేదు శ్యామ్, చాలా సరైన పని చేశాను. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు వాడిని చూసిన వెంటనే చంపకుండా వదిలిపెట్టవు. వాడు చెయ్యాలనుకున్న ఘాతుకాన్ని తెలుసుకున్నాక. నువ్వు మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్తే అమ్మ బృంద ఏమైపోతారు? ఇది సినిమా కాదు కదా. నువ్వు వాడిని చంపేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోవడానికి తథాగత్ నిన్ను అరెస్ట్ చేయాలి. అదొక బాధ. ఇదంతా అవసరమా? లీగల్గానే పని కానివ్వాలి, మన చేతికి మట్టి అంటకుండా. ఒక లాయర్గా నువ్వు ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే నువ్వు వచ్చేలోపుగానే సిచ్యువేషన్ని నేను హ్యాండిల్ చేసేసాను. చిన్నగా నవ్వుతో అన్నాడు నిసర్గ్. కొంటెకుర్లాడు అల్లరి పని చేసి పట్టుబడిపోయాక నవ్వే నవ్వులా ఉంది నిసర్గ్ నవ్వు. పసితనం, అమాయకత్వం ఆ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. బృంద టిఫిన్ తినడం పూర్తి చేస్తూనే అతని మాటలని శ్రద్ధగా వింది. అతని మాటల్లో లాజిక్ అర్థమైన శ్యామ్ ఇక మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కొంచెంసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాక అక్కడి నుంచి బయటపడ్డారు బృంద, శ్యామ్. తథాగత్ పెళ్లికి రమ్మని మరీ మరీ చెప్పి అక్కడి నుంచి కదిలారు వాళ్ళిద్దరూ. వాళ్ళని తన కారులో డ్రైవర్నిచ్చి పంపాడు నిసర్గ్. ఉర్విజకి ఒంట్లో బాగాలేదు బృంద. కారు వెనుక సీట్లో బృంద పక్కన కూర్చున్న శ్యామ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు. ఆమె చెయ్యి అతని చేతుల్లో బిగుసుకుంది. ఏమైంది? గొంతు తడారిపోతుండగా అడిగింది. ఆమె మేనమామ నిన్న తన మీద అటాక్ చేశాడు అంటూ జరిగినది మొత్తం చెప్పాడు ఆమెకి శ్యామ్. వినే కొద్దీ ఆమె కడుపులో దేవేస్తున్న ఫీలింగ్ కలిగింది. అంతకంతకీ వికారం ఎక్కువ కాగా చిన్నగా అరుస్తూ కారు ఆపించి బయటికి దూకింది. శ్యామ్ తేరుకునే లోపుగా అంతవరకు ఆమె పొట్టలో ఉన్న బ్రేక్ఫాస్ట్ మొత్తం బళ్ళున బయటకు వచ్చేసింది. శ్యామ్కి కంగారుతో కాళ్ళు చేతులు ఆడలేదు. ఆమె వెనకే దూకినట్టుగా దిగి బృంద చెవులు గట్టిగా మూశాడు. ఆమె నీరసంగా మంచినీళ్ళు అని సైగ చేయడంతో అతను పరుగున వచ్చి లోపల ఉన్న మంచినీళ్ళు సీసా మూత తీసి సీసా ఆమెకి అందించాడు. ఆమె నోరు కడుక్కుని మొహం మీద నీళ్లు జల్లుకుంది. శ్యామ్ తన జేబు రుమాలుతో ఆమె మొహం తుడిచాడు. అతని భుజం మీద తలవాల్చేసింది బృంద. ఏమైంది బృంద? ఏమైనా నీకు పడనిది తిన్నావా? మార్ధవంగా అడిగాడు శ్యామ్. కార్ పెట్రోల్ వాసన పడలేదు చెప్పింది ముక్కు చిట్లించి బృంద. నాకేం రావడం లేదు స్వీటీ అన్నాడు ముక్కు గట్టిగా ఎగబీల్చి శ్యామ్. ఆమె మాట్లాడలేదు. అతని గుండెల మీద తలవాల్చింది నిస్సత్తువుగా. కార్ కిటికీ అద్దాలు కిందికి దింపుకుందాం ఆమె నుదుటి మీద పడుతున్న ముంగురులను సవరిస్తూ చెప్పాడు శ్యామ్. ఆమె చిన్నగా తల ఊపింది ఒప్పుకుంటూ. ఆమెకి మంచానికి అడ్డం పడి పడుకోవాలనుంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఏడుపొచ్చింది బృందకి. రాత్రంతా గూండాల చెరలో ఉండడం వలన విపరీతమైన టెన్షన్, భయం ఆమెని చాలా నీరసపెట్టడంతో నడవలేనట్టుగా తూలింది. ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని పదిలంగా గుండెకి అదుముకుని కారు వెనుక సీట్లో కూర్చోబెట్టి తను కూర్చున్నాడు శ్యామ్.
ఆమెని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని గుండెలకి అదుముకుని అద్దాలు దించమని చెప్పాడు డ్రైవర్తో. కారులో వీస్తున్న చల్లని గాలి ఆమెకి కొంత రిలీఫ్నిచ్చింది. ఆమె నుదుటి మీద అలుముకున్న చెమట బిందువుల్ని తన రుమాలతో సున్నితంగా అద్దాడు శ్యామ్. అతనికి భయం వేసింది. బృందతో పరిచయమై పెళ్ళైన ఈ 9 నెలల్లో ఎప్పుడూ ఆమెని ఇలా చూడలేదు. ఊరికే జలపాతంలో ఉంటుంది బృంద. ఎప్పుడూ హుషారుగా ఇల్లంతా తిరుగుతూ అందరి అవసరాలని గమనించుకుంటూ ఒకచోట స్థిరంగా కూర్చోకుండా అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంటుంది. ముఖ్యంగా తల్లి వెనుక కొంగు పట్టుకుని అత్తమ్మ అంటూ తిరుగుతూనే ఉంటుంది. తనని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండదు. ఇంట్లో ఉంటే అటొచ్చి ఇటొచ్చి తనని కవ్విస్తూ ముద్దులు దొంగలిస్తూ వెనుక నుంచి కౌగిలించుకుంటూ తను తేరుకునే లోపుగా తుర్రుమని పారిపోతూ ఉంటుంది. ఆమె కాలిపట్టీల సవ్వడి వినకపోతే తనకి తోచదు. అలాంటి బృందం ఒంటి మీద స్పృహ లేకుండా పడుకునేసరికి అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. కళ్ళల్లో నీళ్లురాయి. కొన్నేళ్ల తర్వాత అతని కళ్ళు చెమ్మదేరడం అతనికే ఆశ్చర్యంగా అనిపించింది. బృందని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె కేవలం తనకి భార్య మాత్రమే అనుకున్నాడు. ఆమె తన నుంచి స్నేహం కోరుకుంది. అది ఇవ్వడం కష్టం అనిపించలేదు శ్యామ్కి. బృందతో స్నేహం అంటే వెన్నెలతో సావాసమే. అంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఆమెతో సమయం గడపడం. సమయం గడిచే కొద్దీ ఆమె అతనికి కేవలం భార్యగా కాదు, జీవిత భాగస్వామిగా మారిపోయింది. కానీ 3 రోజుల క్రితం ఆమె ప్రవర్తన తనకి అనుమానంగా అనిపించడంతో అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు. చాలా తప్పు చేశాడు. ఆమె మనసులో ఏదైనా అనుమానం ఉంటే తనని మొహం మీదే అడిగేస్తుంది. తను కూడా అలా ఉండాలని ఆమె కోరుకుని ఉంటుంది. కానీ తను మాత్రం తనలో తానే సతమతమైపోయాడు. అడిగేస్తే ఆమె నిజం చెప్పేసి ఉండేది. అబద్ధం చెప్పే అలవాటు లేదు బృందకి. భార్యని గుండెలకి హత్తుకుని తన తప్పుకి బాధపడుతూ అనుకున్నాడు శ్యామ్. కార్ ఇంటికి చేరుకునేసరికి మంచి నిద్రలో ఉంది బృంద. ఆమెని ఎత్తుకుని అలానే ఇంట్లోకి తీసుకుపోయాడతను. లోపలికి వెళ్లే ముందు డ్రైవర్కి థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోలేదు శ్యామ్. అయ్యో, బృందకేమైంది శ్యాము? అప్పుడే వంటగదిలో నుంచి బయటికి వస్తున్న ఫల్గుణి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తూ అడిగింది. తెలీదమ్మా, దారిలో వామిట్ చేసుకుంది అంటూ మేడ మీదకి తీసుకుపోయి తన గదిలో మంచం మీద జాగ్రత్తగా పడుకోబెట్టాడు శ్యామ్. అతని వెనకే వచ్చింది ఫల్గుణి. అతను ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అక్కడ ఏమైనా జరిగిందా? భయంగా అడిగింది కొడుకుని ఫల్గుణి. కోడలు అలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే ఆమెకి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. అలా ఎప్పుడూ పడుకొని పిల్ల ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో లేదో కూడా తెలియనంత గాఢమైన నిద్రలో ఉండేసరికి భయం వేసింది ఫల్గునికి. డాక్టర్కి కాల్ చేస్తాను శ్యాము అంటున్న తల్లివైపు కృతజ్ఞతగా చూశాడు అతను. అతనికి ఆ ఆలోచన తట్టనే లేదు. ఆమె పరుగున బయటికి వెళ్ళింది. శ్యామ్ లేచి ఏసీ ఆన్ చేసి బాత్రూంలోకి నడిచి నాప్కిన్ని చల్లని నీళ్లలో తడిపి తీసుకువచ్చి మరొకసారి ఆమె మొహమంతా తుడిచాడు. చిన్నగా కదిలిన బృంద ఒక పక్కకి ఒత్తిగిలి చంపకి చెయ్యి ఆనించుకుని పడుకుంది. ఆమె స్పృహ తప్పలేదని, నిద్రపోతోందని అర్థమైన శ్యామ్ కొంచెం రిలాక్స్ అయ్యాడు. డాక్టర్ ఒక అరగంటలో వస్తానన్నారు శ్యాము వచ్చి చెప్పింది ఫల్గుణి. అతను చిన్నగా తల ఊపాడు. బృందకి దుప్పటి కప్పి తిరిగి ఆమె పక్కన కూర్చున్నాడు. ఉర్విజు కూడా స్పృహ లేకుండా పడి ఉందిరా. కోడళ్ళిద్దరూ ఒకేసారి ఇలా ఉంటే నాకు ప్రాణం పోయినట్టుగా ఉంది. కొడుకు భుజం మీద చెయ్యి వేసి కత్కతమైన కంఠంతో చెప్పింది ఫల్గుణి. కంగారు పడకమ్మా, అంతా సర్దుకుంటుంది. ఇంకా మనం అదృష్టవంతులం కాబట్టి దుర్మార్గుల చేతికి చిక్కినట్టే చిక్కి బయటపడ్డారు ఇద్దరు. ఉర్విజ చాలా తెలివిగా ప్రవర్తించింది కాబట్టే మనకి బృంద విషయం కూడా తెలిసింది. నిసర్గ్ సమయానికి అక్కడ ఉండడం కేక్ మీద ఐసింగ్ అమ్మా అన్నాడు శ్యామ్. నిసర్గ్కి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం శ్యాము కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ అంది. అలా అనొద్దని మరీ మరీ చెప్పాడు నీకు. అమ్మకి కొడుకు చేసేది సాయం కాదట, డ్యూటీ అట చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్యామ్. కొంతసేపు ఇద్దరు బృంద దగ్గర మౌనంగా కూర్చున్నారు. ఉర్విజని చూసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉంటావా అమ్మా అడిగాడు శ్యామ్ లేచి నిలబడి. నువ్వు చెప్పాలా శ్యామ్, వెళ్ళి చూసిరా, అలానే ఫ్రెష్ అవ్వు, కాఫీ తీసుకువస్తాను నువ్వు వచ్చాక చెప్పింది ఫల్గుణి. అతను చిన్నగా తల ఊపి బయటికి నడిచాడు. ఉర్విజ ఇంకా నిద్రపోతూ ఉండడంతో అతను తిరిగి తన గదికి వచ్చి బట్టలు తీసుకుని బాత్రూంలోకి నడిచాడు. ఫల్గుణి లేచి కిందకి వెళ్ళింది కొడుక్కి కాఫీ కలపడానికి. ఎంత సమయం గడిచిందో తెలియదు కానీ హఠాత్తుగా మెలకు వచ్చింది బృందకి. కళ్ళు సూదులతో పొడిచినట్టుగా మంట పుడుతూ ఉండడంతో కళ్ళు మూసుకుని చిన్నగా ములిగింది. బృంద చిరపరిచితమైన గంభీరమైన కంఠం చెవి దగ్గర వినిపించడంతో పెదవులు అప్రయత్నంగానే చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఆమెకి. మెల్లగా చేతులు చాచింది కళ్ళు మూసుకునే. మరుక్షణం వెచ్చని కౌగిలిలో బందీ అయిపోయింది. ఎంత కంగారు పెట్టావో తెలుసా? శ్యామ్ కంఠంలో తడి స్పష్టంగా వినిపించింది బృందకి. ఆమె మెల్లగా దూరం జరిగి అతని మొహంలోకి పరిశీలనగా చూసింది. అతను చప్పున తల వంచుకున్నాడు. ఓయ్
అంటూ భర్త గెడ్డం పట్టుకుని పైకి లేపింది తలని. అతను ఆమె చేతిని తోసేయడానికి ప్రయత్నించాడు. ఆమె పట్టుదలగా అతని తలని తన వైపుకు తిప్పుకుంది. తడిదేరిన అతని కళ్ళని చూడగానే ఆమె గుండె అతని మీద ప్రేమతో పొంగిపోయింది. అతని తలని తన గుండెకి దగ్గరగా చేర్చుకుంది. జీవితంలో ఒకే ఒక్కసారి అంత టెన్షన్ పడ్డాను బృంద. నా ఫ్రెండ్ జీవన్ విషయంలో వాడు దూరం కావడం నా జీవన గమనాన్నే మార్చేసింది. నిన్ను అలా స్పృహ లేకుండా చూసేసరికి పిచ్చి భయం వేసింది. డాక్టర్ వచ్చారు. చూసి కంగారు పడవలసిందేమీ లేదని చెప్పి నీకు ఒక బాక్స్ ఇచ్చి వెళ్ళారు. అది మెడిసిన్ అనుకుంటా. వాడాక రేపు రమ్మన్నారు. ఆమెని అలా హత్తుకునే చెప్పాడు శ్యామ్. ఏది ఆ బాక్స్? కొంతసేపు అలానే భర్తని తన కౌగిలిలో సేద తీర్చాక అడిగింది. అతను మెల్లగా ఆమెకి దూరం జరిగి టేబుల్ మీద ఉన్న చిన్న కవర్ని ఆమెకు అందించాడు. ఆమె మెల్లగా కవర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూసి కళ్ళు పెద్దవి చేసుకుని అతని వైపు చూసి తిరిగి ఆ కవర్లోకి చూసింది. ఏమైంది బుజ్జి? టెన్షన్ పడుతూ అడిగాడు శ్యామ్. ఆమె మెల్లగా కవర్లో నుంచి ఒక చిన్న అట్టపెట్టే బయటికి తీసింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. శ్యామ్ బృంద వైపు విభ్రాంతితో చూశాడు. బృందకి అసలు ఆ ఊహే రాలేదు. శ్యామ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నిజమై ఉండదు. ఆ డాక్టర్ అన్ని రకాల టెస్టులతో పాటుగా ఇది కూడా చెప్పిందేమో. ఆశ నిరాశల మధ్య ఊగుతూ శ్యామ్ మొహంలోకి చూస్తూ అంది బృంద. నువ్వన్నదే నిజమై ఉంటుందిలే, కానీ ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ అయితే? కళ్ళలో భయం, ఎక్సైట్మెంట్, ఆశ మిళితమై మెరుస్తుంటే సంకోచిస్తున్నా అడిగాడు శ్యామ్. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఫ్యామిలీని స్టార్ట్ చేయడం గురించి మాట్లాడుకోలేదు. అలాగని కాంట్రసెప్టివ్స్ కూడా వాడలేదు. తమ మధ్య కలయిక ఎప్పుడూ ప్రేమావేశాలతో నిండి వేరే ఆలోచనకి తావులేకపోయేది. ఆమె మెల్లగా తన చేతిని పల్చని తన పొట్ట మీదకి జార్చింది. అతని కళ్ళు మెల్లగా అతి నెమ్మదిగా ఆమె కళ్ళ మీద నుంచి కిందికి ప్రయాణం చేస్తూ ఆమె చెయ్యి ఆనించి ఉన్న ప్లేస్లోకి వెళ్ళి నిలిచిపోయాయి. తన చేతిని చాచి ఆమె చేతి మీద ఉంచాడు. నాకు భయంగా ఉంది బృందా. లో గొంతుకుతో జీరపోయిన కంఠంతో అతను అంటుంటే ఒక్కసారిగా రియాలిటీ ఆమెని బలమైన కెరటంలా తాకి ఉక్కిరిబిక్కిరి చేసేసింది. తమ జీవితంలో జరుగుతున్న సంఘటనల సునామీలో పడి కొట్టుకుపోతూ తన నెలసరి గుర్తుపెట్టుకోలేదు. క్రితం నెల తను కాలేదు. అప్రయత్నంగానే ఆమె చెయ్యి అతని చేతిని అందుకుని పొట్ట మీద ఆనించుకుంది. నాకు డాక్టర్ మాట నిజమేనేమో అనిపిస్తోంది శ్యాము అంది కళ్ళ నిండా నీళ్లతో. హే, ఐఎమ్ సారీ. నీకు ఇష్టం లేదా? నేను అసలు అంత దూరం ఆలోచించనే లేదు బేబీ. భయం వేస్తోందా? ఆమెను దగ్గరికి లాక్కుని గుండెల్లో దాచుకుంటూ సంకోచంగా అడిగాడు శ్యామ్. ఆమె నవ్వింది. ఏడుస్తూనే నవ్వింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అప్పుడు గుర్తొచ్చిందామె. ఎప్పటికన్నా ఆమె వక్ష సంపద సున్నితంగా మారడం, కళ్ళు తిరగడం, సాలిడ్ ఫుడ్ ఏది వాసన తగిలినా, ముఖ్యంగా నూనె పదార్థాలు ఎదురుగా పెట్టినా కడుపులో తిప్పడం, అన్నిటికన్నా ముఖ్యమైనది నెలసరి తప్పడం ఆమెకి అప్పుడు గ్రహింపుకు వచ్చాయి. ముఖ్యంగా ఈ భావావేశం, హార్మోనల్ చేంజెస్. ఆమె మెల్లగా తల పైకెత్తి శ్యామ్ కళ్ళలోకి చూసి తడి కళ్ళతో నవ్వింది. ఆశ్చర్యపోయాడతను. ఆమె అలా ఏడుస్తుంటే చాలా కంగారు పడిపోయాడు. ఆమెకి తల్లి కావడం ఇష్టం లేదేమోనని భయపడ్డాడు. ఆమె నోటి వెంట ఏ మాట వినవలసి వస్తుందో అని హడిలిపోయాడు. ఇప్పుడు అందమైన ఆమె నవ్వు ఎంత డాజ్లింగ్గా ఉందంటే ఆ వెలుగు అతని కళ్ళలో రిఫ్లెక్ట్ అయ్యి మెలమెల మెరిసిపోయాయి. బుజ్జిశ్యామ్ వస్తారంటే కాదనంటానా? అడిగింది బృంద. అతని గుండెల్లో పుట్టిన ఆనందం మొహం మీద పరుచుకుని పెదవుల మీద నవ్వుగా మారి చివరికి కళ్ళలో వెలుగై స్థిరపడిపోయింది. నాకు బుజ్జి బృంద కావాలి ప్లీజ్. ఆమె మెడవంపులో తలదాచుకుంటూ బ్రతిమాలాడు. ఆమె అతని చుట్టూ చేతులు వేసి గాఢంగా హత్తుకుంది. కొంతసేపు అలా ఉండిపోయారిద్దరు. నేను ఫ్రెష్ అయ్యి ఆ టెస్ట్ చేసుకుని వస్తాను ఎక్సైట్ అవుతూ చెప్పింది బృంద. అతను మెల్లగా ఆమెకి దూరం జరిగాడు. నీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు లేచి నిలబడి ఆమెకి చెయ్యి అందిస్తూ. అతని చెయ్యి అందుకుని లేచి నిలబడుతూ ఆమె చిన్నగా తల ఊపి బట్టలు తీసుకుని బాత్రూంలోకి నడిచింది. మూసుకున్న బాత్రూం తలుపు వైపు చూస్తూ నిలబడిపోయాడు శ్యామ్. షవర్ శబ్దం వినిపించింది. అతను స్థిరంగా నిలబడలేనట్టు అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. పావుగంట తర్వాత ఆమె బయటికి వచ్చింది. లేత గులాబీ రంగు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న షిఫాన్ చీర కట్టుకుని తలకి టవల్ చుట్టుకుంది. ఆమె చేతులు వెనక్కి ఉన్నాయి. ఆమె మొహం సీరియస్గా ఉంది. కింది పెదవి వణుకుతోంది. క్షణంలో అతను ఆమె దగ్గరికి చేరుకున్నాడు. ఆమెని తాకలేదు. ఏమైంది బేబీ? నెగిటివ్ వచ్చిందా? ఆశాభంగాన్ని దాచుకుంటూ అడిగాడు శ్యామ్. ఆమె తల అడ్డంగా ఊపింది. మరుక్షణం తన చేతిలో ఉన్న పాజిటివ్గా మారిన స్టిక్ని అతని కళ్ళ ముందుకు తీసుకువచ్చింది. బృందా! అతని పిలుపులో కొన్ని వేల కోట్ల ఆశలు, భయాలు, సంకోచాలు, ఆనందాలు దాగి ఉన్నాయి. ఆ ఒక్క పిలుపులో ఆమె ఎన్నో సందేశాలని చదవగలిగింది. కళ్ళ నిండా నీళ్లతో
తల నిలువుగా ఊపింది. అతను ఒక్కసారిగా ఆమెని గాల్లోకి లేపి గిరిగిరా తిప్పాడు. ఆమె కిలికిలా నవ్వుతూనే అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. కంగ్రాట్స్ నాన్న, చెప్పింది నవ్వుతూ. థ్యాంక్ యూ, నీకు కూడా కంగ్రాట్స్ అమ్మా, అన్నాడు నవ్వుతూ శ్యామ్. అంతలోనే అతని మొహం మీద నవ్వు విస్మయంగా మారిపోయింది. అమ్మా, అన్నాడు బృందని గాఢంగా కౌగిలించుకుంటూ. ఆమె అతని గుండెల్లో ఒదిగిపోయింది. కింద హాల్లో సోఫాలో కూర్చున్న ఫల్గుని సీరియస్గా ఆలోచిస్తోంది. గత వారంగా తన పెద్ద కొడుకు కోడలి మధ్య చిన్న అబద్ధం తొంగి చూడడం తను గమనిస్తూనే ఉంది. పిల్లల ఆలోచన విధానం కనిపెట్టలేని తల్లిదండ్రులు పేరుకు మాత్రమే పేరెంట్స్ అంతే. అనునిత్యం పిల్లల మనసులో చెలరేగే భావోద్వేగాలు, నిరంతరం ప్రవహించే ఆలోచన స్రవంతి కనిపెట్టగలిగే వాళ్లే కదా నిజమైన తల్లిదండ్రులు. కొడుకు కోడలి మధ్యలో అపార్థానికి కారణం తనే అని కొంచెం ఆలస్యంగా గ్రహించింది. అది సరిదిద్దుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేసరికి ఇంత అనర్థం జరిగిపోయింది. ఫల్గుని కళ్ళు పగిలిన నీటి కుండలయ్యాయి. అశ్రువులు ధారగా కారుతున్నాయి. తన పిచ్చి భయాలతో ఇన్నాళ్లు తాత్సారం చేసింది. కోడళ్ళిద్దరూ తమ మంచితనంతో తనకి అండగా నిలబడ్డారు. ఆ నిజం బయటికి చెప్పకుండా తమ సంసారాల్లో సమస్యలని కొని తెచ్చిపెట్టుకోకూడదు. తను మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, తనకి తానే చెప్పుకుంది ఫల్గుని. అంతలో బయట గుమ్మం దగ్గర శబ్దం కావడంతో గబగబా కళ్ళు తుడుచుకుని లేచి నిలబడింది. నీరసంగా లోపలికి అడుగుపెట్టారు తథాగత్ సత్యదేవులు. రాత్రంతా నిద్రలేక వాడిపోయిన మొహాలతో వచ్చారు ఇద్దరు లోపలికి. కానీ రిలాక్స్డ్గా ఉండడం గమనించింది. అంటే కోడళ్ళిద్దరూ సేఫ్ అని అర్థం చేసుకున్న ఫల్గుని తేలికగా ఊపిరి పీల్చింది. మా, కాఫీ ప్లీజ్, అన్నాడు తథాగత్. ఇప్పుడే వస్తున్నా అంటూ వంటగదిలోకి నడవబోయింది. అంతలో మెట్ల మీద నుంచి శ్యామ్ కంఠం వినిపించింది. అమ్మా! అతని గొంతులో ఎక్సైట్మెంట్ అందరినీ ఆకర్షించడంతో అటు తిరిగారు. మెట్ల మీద 2 చేతుల్లో బృందని ఎత్తుకుని నిలబడి ఉన్నాడు శ్యామ్. ఆశ్చర్యంతో చూస్తూ విగ్రహాల్లా నిలబడిపోయారు ముగ్గురు. ఉర్వి, బయటికి రా ప్లీజ్, గట్టిగా అరిచాడు. అక్కడి నుంచే శ్యామ్. హడిలిపోయింది ఫల్గుని. శ్యాము, ఏమైందిరా? ఏదో అనుమానం ఆమె మనసులో ప్రవేశించి అది నిజమేనా అన్న సందిగ్ధావస్థలో ఉండిపోయింది బృంద అతని గుండెల్లో మొహం దాచుకోవడం చూసి. అంతలో ఉర్విజ పడుతూ లేస్తూ వచ్చింది అక్కడికి. అప్పటికే ఆమె మొహంలో వాపు కొద్దిగా తగ్గింది, కానీ గాయాలు పూర్తిగా మానలేదు. ఆమెను చూడగానే ఫుల్ బ్లాస్ట్లో నవ్వాడు శ్యాము. నువ్వు పిన్నివి కాబోతున్నావు, చెప్పి కింద వాళ్ళ వైపు తిరిగాడు. అమ్మా, నువ్వు బామ్మవి కాబోతున్నావు, నాన్న తాత, హాహా అని నవ్వి తథాగత్ కళ్ళలోకి చూశాడు. చిన్నాన్నవిరా నువ్విప్పుడు, ఇక నీ ఆగడాలు సాగవు, నీకన్నా చిన్ని పాపాయి ఎంటర్ అయిపోయింది, అన్నాడు నవ్వుతూ శ్యామ్. ముందు ఆశ్చర్యానికి లోనైనా అందరూ మరుక్షణం ఆనందంతో గట్టిగా చప్పట్లు కొట్టారు. నేను పిన్నిని కాదు, పెద్దమ్మ, అంది ఉర్విజ. వరుస ప్రకారం పిన్నివి, వయసులో పెద్దమ్మవి, కాబట్టి అమ్మవే నువ్వు కూడా, అంది బృంద చిన్నగా నవ్వుతూ. అప్పటికే గట్టు మేడ మీదకి చేరుకున్నాడు. శ్యామ్ చేతిలో నుంచి బృందని అందుకుని పరుగుని కిందికి చేరుకుని గిర్రున తిప్పేశాడు. ఒరే ఆపరా, కళ్ళు తిరుగుతాయి, ఫల్గుని ఆనందం, భయం, పొజిటివ్నెస్ కలిసిన కంఠంతో చిన్న కొడుకుని హెచ్చరించింది. అంతలో బృంద గట్టు చేతుల్లో నుంచి సత్యజీవ్ చేతుల్లోకి మారింది. మై స్వీట్ బేబీ అంటూ కోడలిలో కూతురిని చూసుకుని మురిసిపోయే సత్యదేవ్ ఆనందంగా ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. శ్యామ్ నవ్వుతూ ఉర్విజకి తన చేతిని ఆసరాగా ఇచ్చి మెట్లు దిగాడు. కొత్త జీవితం ఊపిరి పోసుకుని చిగుర్లు తొడుగుతున్న వేళ పండగ వాతావరణం మొదలైంది అక్కడ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు.